హలో ఎవ్రీవన్, దిస్ అజయ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు వైక్యూ బిజినెస్. ఈరోజు టాపిక్ ఏంటంటే లోన్స్. అసలు లోన్స్ ఎన్ని రకాలు, ఎలా ఉంటాయి, ఏంటి ప్రాసెస్, ఏం పెడితే మనకు లోన్ వస్తుంది, సివిల్ ఎలా ఉండాలి, చెక్ బౌన్స్ అయితే సివిల్ ఖరాబ్ అవుతుందా, అసలు సివిల్ ఎంత ఉండాలి, -1 సివిల్ అంటే ఎంత. సో వీటన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి. మరి లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? లోన్స్. లోన్స్ ఎన్ని రకాలు? ఏమేం లోన్స్ ఉంటాయి? కార్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, బైక్ లోన్, గోల్డ్ లోన్. అయితే ఇన్ని లోన్స్ ఉంటాయన్నమాట. సో వీటన్నిటిలో 3 లోన్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా మాట్లాడదాం. తర్వాత లోన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అయితే ఇప్పుడు నేను ఎంచుకున్న లోన్స్ ఏవంటే పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్. ఎగ్జాక్ట్‌లీ. పర్సనల్ లోన్ అంటే ఒక పర్సన్‌కి తన సాలరీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చే లోన్‌ని పర్సనల్ లోన్ అంటారు. హోమ్ లోన్ అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఇల్లు ఖాతాలు పెట్టి ఇచ్చేదాన్ని హోమ్ లోన్ అంటారు. మరి బిజినెస్ లోన్. బిజినెస్ లోన్ అంటే నీ దగ్గర ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, ఒకవేళ పెట్టాలనుకున్న వాళ్ళకి లేదా పెట్టి ఉన్న వాళ్ళకి డెవలప్ చేయడానికి వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ పెట్టి ఇచ్చేదాన్ని బిజినెస్ లోన్ అంటారనమాట. మరి వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ గురించి మాట్లాడుకుందాం. అయితే ప్రతి ఒక్కరికి కూడా అసలు -1 సివిల్ అంటే ఏంటో తెలీదు. -1 సివిల్ అంటే ఎంత? అసలు సివిల్ ఎలా ఉంటుంది? సివిల్ ఎంత స్టార్ట్ అవుతుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో నేను మీకు చెప్తాను. -1 సివిల్ అంటే ఏ వస్తువు కూడా తీసుకోకుండా, ఇప్పటి వరకు ఒక ఈఎంఐ కూడా పే చేయకుండా ఎవరైతే లైఫ్‌ని గెయిన్ చేస్తున్నారో వాళ్ళది -1 సివిల్‌గా మనం గుర్తించొచ్చు. అయితే వాళ్ళ సివిల్ ఇంక్రీజ్ అవ్వడానికి ఖచ్చితంగా మనం ఏదో ఒక వస్తువుని ఈఎంఐలో తీసుకోవాలి. తద్వారా మీకు లోన్స్ కూడా అప్రూవల్ అయిపోతాయన్నమాట. అయితే ఇప్పుడు మరి నేను ఒక వస్తువు తీసుకోవాలి. నాకు -1 సివిల్ ఉంది. నేనేం చేయాలి? ఖచ్చితంగా నువ్వేదైనా ఎలక్ట్రానిక్ షాప్‌కెళ్ళి ఖచ్చితంగా మనం ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి. అయితే బజాజ్ ఎలక్ట్రానిక్‌లో మనకు ఖచ్చితంగా -1 సివిల్ ఉన్న వాళ్ళకి వస్తువులైతే ఇవ్వరు. మరి మనకి ఎవరిస్తారు? ఖచ్చితంగా టీవీఎస్ క్రెడిట్ ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే -1 సివిల్ ఉన్న వాళ్ళకి కూడా టీవీఎస్ క్రెడిట్ సపోర్ట్ చేస్తుందనమాట. వాళ్ళ సివిల్‌ని ఇంక్రీజ్ అవుతుంది. సివిల్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకి ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ ఒస్తాయి, పర్సనల్ లోన్స్ ఒస్తాయి. మనకి టీవీఎస్‌లో కూడా లోన్స్ ఆఫర్స్ ఉంటాయన్నమాట. సో మరి సివిల్ డెవలప్ అయిపోయింది. లైక్ ఒక 600, 700, 800, 900 అయింది. వావ్! వెల్ గుడ్. సూపర్. మంచి మంచి లోన్స్ ఒస్తాయి. మరి ఒక్కసారిగా సివిల్ పడిపోతే? అసలు సివిల్ ఎలా పడిపోతుంది? సివిల్ పడిపోవడానికి గల కారణం ఏంటి? వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. అసలు సివిల్ ఎందుకు పడిపోతుందంటే, ఒక్క సివిల్ పడిపోవడానికి మేజర్ మిస్టేకు రెండే ఉంటాయి. ఒకటి చెక్ బౌన్స్, 2 లేట్ పేమెంట్. కేవలం ఈ 2 కారణాల వల్లనే సివిల్ అనేది ఖరాబ్ అవుతుంది. తద్వారా మనకి లోన్స్ రావు, ఏవైనా వస్తువులు రావు కాబట్టి మనం సివిల్‌ని గూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఒక్కసారిగా సివిల్ ఎళ్ళిపోయినాక ఇక మనం జీవితకాలం సివిల్ రాదా అంటే అలా ఏం లేదు. అలా ఎవరైతే అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్‌లోకెళ్ళి ఆ మాటని డిలీట్ జేసుకోండి. సివిల్ గూడా ఇంక్రీజ్ అవుతది. ఎప్పుడు? ఇప్పుడు మీకు సివిల్ ఖరాబ్ అయిన తర్వాత ఒక పర్టిక్యులర్ ఇయర్ తర్వాత సివిల్ మీకు డెవలప్ అయితుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తారు. మీరు, నేను చాలా మంది మిస్టేక్స్ చేస్తాం. కానీ దాన్ని మనం సరిదిద్దుకోవాలి గదా! అలానే సివిల్ గూడా ఒక్కసారిగా మైనస్ అయిపోయిన తర్వాత అది గూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు సివిల్ మైనస్ అవ్వడానికి కూడా అప్‌డేట్ అవ్వడానికి ఎలా అయితే 2, 3 వీక్స్ పడుతుందో, 1, 2 మంత్స్ పడుతుందో, అట్లనే సివిల్ ఇంక్రీజ్ అవ్వడానికి గూడా కొన్ని ఇయర్స్ పడుతుందనమాట. ఇప్పుడు మీరు ఒక చెక్ బౌన్స్ చేషిర్రు. ఒక లేట్ పేమెంట్ జేషిర్రు. సివిల్ మీద అప్పుడే ఎఫెక్ట్ పడదు. ఒక 3 మంత్సో, 2 మంత్సో, 1 ఇయరో ఇలా గ్యాప్ తీసుకొని సివిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మరి సివిల్ కూడా గ్రో అప్ అవ్వాలంటే, పడిపోయిన సివిల్ మళ్ళీ గ్రో అప్ అవ్వాలంటే ఖచ్చితంగా పర్టిక్యులర్ ఆఫ్ టైమ్ అయితే తీసుకుంటుంది సివిలు. అయితే సరే ఈ సివిల్ అన్నీ బావున్నాయి. మరి నాకు సివిల్ అంతా బావుంది. నాకెందుకు లోన్ రావట్లేదు? ఎందుకంటే మీ దగ్గర పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ లేవు. ఇప్పుడు ఒక పర్సనల్ లోన్ గురించి మాట్లాడదాం. బిజినెస్, హోమ్ తర్వాత. పర్సనల్ లోన్‌లో నాకు సివిల్ 900 ఉంది. నాకు పర్సనల్ లోన్ కావాలి.
నా సివిల్ 900 ఉంది. నాకు పర్సనల్ లోన్ కావాలి అంటే డైరెక్ట్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే ఆ రూల్స్‌ని పాటిస్తే మాత్రమే మనకి లోన్ వస్తుంది. తద్వారా మంచి లైఫ్ కూడా ఉంటుందన్నమాట. అయితే పర్సనల్ లోన్‌లో మనకి లోన్ ఎలా వస్తుంది? ఎలా అంటే ఒక సాలరీడ్ పర్సన్ 12,000 నుంచి ఇనఫ్ 1,00,000, 2,00,000 ఉన్న సాలరీ పర్సన్‌కి పర్సనల్ లోను రిక్వైర్మెంట్ చేసుకోవచ్చు. మంచి మంచి లోన్‌లు ఖచ్చితంగా ఇస్తారు. ఒక ఎక్కువ బడ్జెట్ అంటే లైక్ మీకు ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ వరకు ఉంటుంది. మరి పర్సనల్ లోన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటుంది? పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, జీమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఇలా మీ యొక్క పర్సనల్‌వి తీసుకొని డాక్యుమెంట్స్ అక్కడ పెడితే మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచి. మరి ఇంట్రెస్ట్ ఎంతుంటుంది? 1% అంటే ఒక్క రూపాయి నుంచి రూ. 3 లోపలే ఉంటుంది నాకు తెలిసి పర్సనల్ లోన్. అంతకు మించి అయితే ఉండదు. అది ఉంటే ఇంకా మరి ఆ బ్యాంక్ రూల్స్ వేరుండొచ్చు. అయితే రూపాయి నుంచి రూ. 3 వరకు మనకు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ యొక్క పర్సనల్ లోన్ యొక్క ప కట్టుకోవడం ఎలా? అసలెలా ఎలా కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వీటి కూడా మీరు తెలుసుకోవాలి. మరి మేము లోన్ తీసుకున్నాం. మేము ఎలా కట్టాలి? ఎలా పే చేయాలి? అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆటోమేటిక్ డెబిట్, యూ హావ్ టు పే. అంటే మీరు కట్టే ఉంటుంది. ఆటో డెబిట్ కూడా ఉంటుంది. అయితే ఒక పర్టిక్యులర్ టైమ్ ఇస్తారు. అంటే ఒక 1 నుంచి 10 లోపు మాత్రమే ఈఎంఐ డేట్స్ ఉంటాయి. అవి ఏవైనా కానీ తీసుకొని కట్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా అవే కట్ అయిపోతాయి కాబట్టి అలా మీరు సివిల్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయింది. వాళ్ళది మిస్టేక్ ఉంటే మీది సివిల్ మీద ఎఫెక్ట్ పడదు. మీది మిస్టేక్ ఉంటే మాత్రమే మీకు సివిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అగర్ వాళ్ళది సివిల్ మీద ఎఫెక్ట్ పడదు వాళ్ళ మిస్టేక్ ఉంటే. అయితే మరి నేను వస్తువు తీసుకున్నాను. మరి దీని ఈఎంఐ ఎలా ఉంటుంది? ఒక కూలరో, ఒక ఏసీయో, ఒక ఫ్యాన్, ఒక ఫోన్ సంథింగ్ ఏదో ఒక వస్తువు కొన్నాను నేను. ఎలక్ట్రానిక్ వస్తువు కొంటే దీని ఈఎంఐ ఎలా ఉంటుంది? అయితే దీని ఈఎంఐ ఎలా ఉంటుందంటే నువ్వు ఏదైనా వస్తువు తీసుకుంటే బిఫోర్ 20 లోపు అంటే 1 నుంచి 20 లోపు నువ్వు ఈఎంఐ ఏదైనా తీసుకుంటే వస్తువు నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఉంటుంది. 20 నుంచి 30 లోపు ఏదైనా వస్తువు తీసుకుంటే నీకు ఈఎంఐ వచ్చే నెల కాక ఆ వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎవరైతే వస్తువులు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఏదైనా తీసుకోవాలనుకుంటే 20 తర్వాత తీసుకున్నారనుకో మీరు వచ్చే నెల కాక ఆ వచ్చే నెలలో మీకు ఈఎంఐ ఉంటుందన్నమాట. అయితే ఇంకొక విషయం వస్తువుల మీద కూడా సివిల్ పోతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే అది కూడా ఈఎంఐ. అది కూడా లోన్స్ కిందకే వస్తుంది. సో వాటి మీద కూడా సివిల్ ఎఫెక్ట్ పడుతుంది. సో ఏదైనా గానీ మనం తీసుకొని ప్రాపర్‌గా కట్టుకొని మనం మంచిగుంటే సివిల్ బాగుంటే మనకి ఎంతైనా లోన్ వస్తుంది. ఏ వస్తువైనా మనం కొనుక్కోవచ్చు. సంతోషంగా కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చనమాట. ఓకే. పర్సనల్ లోన్ అయిపోయింది. మరి వస్తువులు అయిపోయింది. మరి బిజినెస్ లోన్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్‌లీ. బిజినెస్ లోన్ ఎలా ఉంటుందంటే, బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి పెట్టుబడి కావాలి కాబట్టి, వాళ్ళు బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయితే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకి లోన్ ఇస్తారు. లేదు నేను ఆల్రెడీ బిజినెస్ ఉంది. నా బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలనుకుంటే, ఉద్యమ సర్టిఫికేట్, లేబర్ లైసెన్స్, జీఎస్టీస్ వీటన్నిటిని కూడా వాళ్ళు కలెక్షన్ చేసుకొని, వాటి యొక్క ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూసి ఇస్తారనమాట. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. ఇది రూపాయిన్నర పైనే ఉంటుంది. అంటే రూ. 2, రూ. 3 ఇది గూడా ఉండొచ్చు. రూపాయి అయితే ఉండదు. బిజినెస్ ఎప్పుడైనా గానీ రూపాయిన్నర, 2, 3 ఇట్లా ఉంటుందనమాట. ఇదైతే ఖచ్చితంగా రూ. 1 ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో, బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ బిజినెస్ పెట్టి డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లేదా కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. వాళ్ళొక బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ యొక్క సివిల్ మొత్తం చూసి ఖచ్చితంగా మీకు ఒక మంచి లోన్ అయితే ఇస్తారు. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మరి వాళ్ళు కూడా వెళ్ళి ప్లానింగ్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వండి. మరి లాస్ట్ వన్ వచ్చేసి హోమ్ లోన్. హోమ్ లోన్ అంటే ఏంటి? అసలు హోమ్ లోన్‌కి సివిల్ ఎంత ఉండాలి? సివిల్ లేకపోయినా కూడా హోమ్ లోన్స్ ఇస్తారు. ఈ విషయం మీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే మీ హోమ్ యొక్క డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీకు సివిల్ లేకపోయినా కూడా ఖచ్చితంగా మీకు లోన్ ఇస్తారు. అది ఎలా ఇస్తారు? ఎంత ఇస్తారంటే అది కూడా మీ యొక్క ప్రాపర్టీ మీద డిసైడ్ అయి ఉంటుంది.
మీ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ప్రాపర్టీ ఇంతే ఉందంటే దానికి ఇంతే లోన్ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మా ప్రాపర్టీ ఇంత ఉందంటే ఇంత బ్యాంక్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అయితే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ మీద మీ హోమ్ లోన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. దీనికి కూడా హోమ్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటుంది. అండ్ మీరు సాలరీ పర్సన్ అయినా లేదా హ్యాండ్ క్యాష్ సాలరీ అయినా ఏదైనా గానీ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకున్నాక మీరు కట్టకపోతే ఖచ్చితంగా ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళకెళ్ళిపోతుంది. ఇంకోటి, మీరు కట్టి ఖచ్చితంగా క్లోజ్ చేసుకుంటే మంచి మంచి సివిల్ ఇంక్రీజ్ అవ్వడం, మీకు ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, పర్సనల్ లోన్‌లో ఇప్పుడు హోమ్ లోన్ అయిపోయింది కాబట్టి, పర్సనల్ లోన్‌లో సాలరీడ్ పర్సన్ అంటే ఓన్లీ బ్యాంక్ ఎంప్లాయ్ అంటే సారీ ఓన్లీ బ్యాంక్‌లో క్రెడిట్ అయ్యే వాళ్ళకి మాత్రమే పర్సనల్ లోన్ మాక్సిమం ఇస్తారు. ఇది హ్యాండ్ క్యాష్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకైతే ప్రొవైడ్ చెయ్యరు. సో, చూసారు కదండీ! 3 లోన్స్ గురించి అండ్ సివిల్ గురించి, -1 సివిల్ అండ్ సివిల్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. చెక్ బౌన్స్, లేట్ పేమెంట్స్ కూడా మీరు చేసుకోకండి. వాటి గురించి మీకు చెప్పాను. మీకు మీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో సివిల్‌కి కూడా అంతే ఇంపార్టెంట్. సో, సివిల్‌ని కూడా కాపాడుకోండి. మీతో పాటు సివిల్‌ని కూడా మీరు రక్షించుకున్నారంటే మీకెన్నో లోన్స్, వస్తువులు కూడా మీ దగ్గరకొచ్చేస్తాయి. మీరు తలుచుకుంటే చాలు మీ దగ్గరకొచ్చేస్తాయి. సో, మరిన్ని లోన్స్ గురించి, మరిన్ని టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఏంటి మీరు? చేసుకోండి గదా! అయితే చూస్తూనే ఉండండి మా వైక్యూ బిజినెస్‌ని. నేను మరిన్ని టాపిక్స్‌తో మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ ఏజే ప్రసాద్.